ఓం శాంతి 5/2/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మిమ్ములను రావణ రాజ్యం నుండి ముక్తులుగా చేసి సద్గతినిచ్చుటకు, నరకవాసులను స్వర్గవాసులుగా తయారు చేయుటకు తండ్రి వచ్చారు. ప్రశ్న: భారత్వాసి పిల్లలైన మీకు తండ్రి ఏ ఏ స్మృతులను కలిగించారు? జవాబు: ఓ భారత్వాసి పిల్లలారా, మీరు స్వర్గవాసులుగా ఉండేవారు. నేటికి 5,000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది. బంగారు వజ్రాల భవనాలుండేవి. మీరు విశ్వమంతటికీ రాజులుగా ఉండేవారు, యజమానులుగా. భూమి, ఆకాశం అన్నీ మీవిగా ఉండేవి. భారతదేశం శివబాబా స్థాపించిన శివాలయంగా ఉండేది. అక్కడ పవిత్రత ఉండేది. ఇప్పుడు మళ్ళీ అటువంటి భారతదేశం తయారవ్వనున్నది అని పిల్లలైన మీకు తండ్రి స్మృతిని కలిగించారు. పాట: నయనహీనులకు దారి చూపండి ప్రభు. ఓం శాంతి. మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాట విన్నారు. ఇలా ఎవరన్నారు? ఆత్మిక తండ్రి అన్నారు. ఆత్మల తండ్రిని ఆత్మిక పిల్లలు ఓ బాబా అని అంటున్నారు. వారిని ఈశ్వరుడు అని కూడా అంటారు, తండ్రి అని కూడా అంటారు. ఎటువంటి పిత? పరమ పిత, అంటే శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి. ఎందుకంటే ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఒకరు శరీరానికి లౌకిక తండ్రి, రెండవ వారు ఆత్మల తండ్రి, పారలౌకిక తండ్రి. లౌకిక తండ్రి పిల్లలు పారలౌకిక తండ్రిని ఓ తండ్రి అని పిలుస్తున్నారు. అయితే మరి బాబా పేరు ఏమిటి? శివ. వారు నిరాకారులుగా పూజింపబడుతున్నారు శివలింగం రూపంలో. వారిని సుప్రీం ఫాదర్ అని కూడా అంటారు. లౌకిక తండ్రిని సుప్రీం అని అనరు. ఉన్నతాతి ఉన్నతమైన వారు, సర్వాత్మల తండ్రి ఒక్కరు మాత్రమే. జీవాత్మలందరూ ఆ తండ్రినే స్మృతి చేస్తారు. మన తండ్రి ఎవరో అని కూడా ఆత్మలందరూ మర్చిపోయారు. ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. నయనహీనులైన మాకు కళ్ళు ఇస్తే మా తండ్రిని తెలుసుకోగలము, గుర్తించగలము అని అంటారు. భక్తి మార్గపు దెబ్బల నుండి విడిపించండి అని పిలుస్తారు. సద్గతి కొరకు మూడవ నేత్రాన్ని పొందేందుకు, తండ్రిని కలుసుకునేందుకు పిలుస్తారు. ఎందుకంటే కల్పకల్పము తండ్రే భారతదేశంలో వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు. ఇప్పుడు ఇది కలియుగం. కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది. ఇది పురుషోత్తమ సంగం యుగం. అనంతమైన తండ్రి వచ్చి ఎవరైతే పతిత భ్రష్టాచారులుగా అయ్యారో వారిని పురుషోత్తములుగా చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు పురుషోత్తమ భారతదేశంలో ఉండేవారు. లక్ష్మీనారాయణుల వంశస్థుల రాజ్యం ఉండేది. నేటి నుండి 5,000 సంవత్సరాల క్రితం సత్యుగంలో శ్రీ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. దీనిని పిల్లలకు స్మృతినిప్పిస్తూ ఉన్నారు. భారత్వాసులైన మీరు 5,000 సంవత్సరాల క్రితం స్వర్గవాసులుగా ఉండేవారు. ఇప్పుడైతే అందరూ నరకవాసులుగా ఉన్నారు. 5,000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది. భారతదేశానికి చాలా గొప్ప మహిమ ఉండేది. బంగారు వజ్రాల భవనాలు ఉండేవి. ఇప్పుడు అవేవీ లేవు. ఆ సమయంలో సూర్యవంశీల ధర్మం తప్ప మరి ఏ ఇతర ధర్మం లేదు. చంద్రవంశీయులు కూడా తర్వాత వస్తారు. మీరు సూర్యవంశానికి చెందిన వారు అని తండ్రి తెలిపిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు లక్ష్మీనారాయణుల మందిరాలను నిర్మిస్తూనే ఉన్నారు. కానీ లక్ష్మీనారాయణుల రాజ్యం ఎప్పుడు ఉండేదో, వారు ఆ రాజ్యాన్ని ఎలా పొందారో ఎవ్వరికీ తెలియదు. పూజిస్తారు కానీ వారిని గురించి తెలియదు. కావున ఇది అంధ విశ్వాసం కదా. శివుడిని పూజిస్తారు, లక్ష్మీనారాయణులను పూజిస్తారు, కానీ వారి జీవిత చరిత్ర కూడా తెలియదు. మేం పతితమయ్యాము, పతితులైన మమ్ములను పావనంగా చేసే బాబా మీరు రండి, వచ్చి దుఃఖం నుండి, రావణ రాజ్యం నుండి విడిపించి స్వతంత్రులుగా చెయ్యండి అని ఇప్పుడు భారత్వాసులు స్వయంగా అంటున్నారు. తండ్రి వచ్చి అందరిని విముక్తులుగా చేస్తారు. సత్యుగంలో ఒకే రాజ్యం ఉండేది అని పిల్లలకు తెలుసు. బాపూజీ కూడా, గాంధీజీ మాకు మరలా రామరాజ్యం కావాలి అని అనేవారు. అంటే పతితమైపోయినటువంటి గృహస్థ ధర్మం మళ్ళీ పావనంగా అవ్వాలి. మనము స్వర్గవాసులుగా అవ్వాలి అని కోరుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నరకవాసుల స్థితి ఎలా ఉందో చూస్తూ ఉన్నారు కదా.
దీనిని నరకము అని, డెవిల్ వరల్డ్ అంటే రాక్షస ప్రపంచమని అంటారు. ఇదే భారతదేశం దైవీ ప్రపంచంగా ఉండేది. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు. 84 లక్షలు కాదు. తండ్రి తెలిపిస్తూ ఉన్నారు. అసలు మీరు శాంతి ధామంలో నివసించేవారు. మీరు ఇక్కడికి పాత్ర చేయటానికి వచ్చారు. 84 జన్మల పాత్ర చేశారు. పునర్జన్మ అయితే తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది కదా! 84 పునర్జన్మలుంటాయి. పిల్లలైన మీకు అనంతమైన వారసత్వంనిచ్చేందుకు అనంతమైన తండ్రి వచ్చారు. తండ్రి పిల్లలైన మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఇతర సత్సంగాలలో మనుషులకు భక్తి మార్గపు మాటలు వినిపిస్తారు. అర్ధకల్పం భారతదేశం స్వర్గంగా ఉండేది. అప్పుడు పతితులు ఒక్కరు కూడా లేరు. ఇప్పుడేమో ఒక్కరు కూడా పావనంగా లేరు. ఇదయిందే పతిత ప్రపంచం. గీతలో కృష్ణ భగవాను వాచని వ్రాసేశారు. కృష్ణుడు గీతను వినిపించనే లేదు. వీరికి తమ ధర్మశాస్త్రం గురించి కూడా తెలియదు. తమ ధర్మాన్ని కూడా మర్చిపోయారు. హిందూ అనేది ధర్మం కాదు. ముఖ్యమైన ధర్మాలు 4. మొదటిది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. సూర్యవంశం, చంద్రవంశం రెండింటినీ కలిపి దేవీ దేవతా ధర్మము, దైవీ రాజ్యమని అంటారు. అక్కడ దుఃఖము అనే పేరు కూడా లేదు. 21 జన్మలు మీరు సుఖధామంలో ఉండేవారు. ఆ తర్వాత రావణ రాజ్యం భక్తి మార్గం ప్రారంభమవుతుంది. భక్తి మార్గము అంటే క్రిందకు దిగేది. భక్తి అనేది రాత్రి, జ్ఞానం అనేది పగలు. ఇప్పుడు ఉండేది గాఢాంధకార రాత్రి. శివ జయంతి, శివరాత్రి అనే 2 పదాలు ఉన్నాయి. శివబాబా ఎప్పుడు వస్తారు? రాత్రి అయినప్పుడు వస్తారు. భారత్ వాసులు గాఢాంధకారంలోకి వచ్చినప్పుడు తండ్రి వస్తారు. బొమ్మల పూజ చేస్తూ ఉంటారు కానీ ఒక్కరి జీవిత చరిత్ర గురించి కూడా తెలియదు. బొమ్మల పూజ అంటే దేవుళ్ళకు పూజ చేస్తూ ఉంటారు, రాతి విగ్రహాలకు. భక్తి మార్గంలోని శాస్త్రాలు కూడా తయారయ్యే తీరాలి. ఇది డ్రామా. సృష్టి చక్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి. శాస్త్రాలలో ఈ జ్ఞానం లేదు. అది భక్తిని గురించిన జ్ఞానము, వేదాంతము. అది సద్గతి మార్గాన్ని తెలిపే జ్ఞానం కాదు. తండ్రి అంటున్నారు, నేను వచ్చి మీకు బ్రహ్మ ద్వారా యథార్థమైన జ్ఞానం వినిపిస్తాను. మాకు సుఖధామము, శాంతిధామాల మార్గాన్ని చూపమని పిలుస్తూ ఉంటారు. తండ్రి అంటున్నారు, ఇప్పటికి 5000 సంవత్సరాల క్రితం సుఖధామం ఉండేది. అందులో మీరు మొత్తం విశ్వంపై రాజ్య పాలన చేసేవారు. సూర్యవంశ రాజ్యం ఉండేది. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలో ఉండేవి. అక్కడ 9 లక్షలు అనే గాయనం ఉంది. పిల్లలైన మిమ్మలను 5000 సంవత్సరాల క్రితం చాలా ధనవంతులుగా చేశాను. అంత ధనం మీరు ఎక్కడ పోగొట్టుకున్నారు? మీరెంత గొప్ప ధనవంతులుగా ఉండేవారు. భారతదేశం ఎలా పిలువబడేది? భారతదేశమే అన్నింటికన్నా ఉన్నతమైన ఖండం. వాస్తవానికి ఇదే అందరికీ తీర్థస్థానం. ఎందుకంటే ఇది పతిత పావనుడైన తండ్రికి జన్మస్థానం. ఏ ఏ ధర్మాల వారైతే ఉన్నారో వారందరికీ తండ్రి ఇక్కడికి వచ్చి సద్గతిని ఇస్తారు. ఇప్పుడు సృష్టి అంతటిపై రావణ రాజ్యం ఉంది. కేవలం ఒక లంకలోనే కాదు, అందరిలోనూ 5 వికారాలు ప్రవేశమై ఉన్నాయి. సూర్యవంశ రాజ్యం ఉన్నప్పుడు ఈ వికారాలే లేవు. భారతదేశం నిర్వికారిగా ఉండేది. ఇప్పుడు వికారిగా ఉంది. సత్యుగంలో దైవీ సంప్రదాయం ఉండేది. వారే 84 జన్మలు అనుభవించి ఇప్పుడు అసురీ సంప్రదాయస్తులుగా అయ్యారు. మళ్ళీ దైవీ సంప్రదాయస్తులుగా అవుతారు. భారతదేశం చాలా ధనవంతంగా ఉండేది. ఇప్పుడు పేదగా తయారైంది. అందువలన భిక్షం ఎత్తుకుంటూ ఉన్నారు. భిక్షము అంటే మన దేశం కూడా ఇతర దేశాలతో అప్పులు అడుగుతూ ఉంది కదా! అవంతా కూడా భిక్షం కిందే లెక్కింపబడుతుంది. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో పూర్తి సృష్టి చక్ర జ్ఞానం అంతా ఉంది. ఇప్పుడు ఇతను అనేక జన్మల అంతిమ జన్మలో పతిత ఆత్మగా ఉన్నాడు. సతో ప్రధానంగా ఉన్న ఆత్మని ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయింది. మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు ఆత్మలైన మీకు ఈ శిక్షణ లభిస్తూ ఉంది. ఆత్మ చెవుల ద్వారా వింటుంది. శరీరం ఊగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ వింటుంది కదా! ఆత్మలైన మనం పూర్తిగా 84 జన్మలు తీసుకుంటాం. 84 జన్మలలో 84 తల్లి తండ్రులు తప్పకుండా ఉంటారు. ఇది కూడా లెక్కాచారమే. మనం 84 జన్మలు తీసుకుంటాము అని బుద్ధికి తోస్తుంది.
తక్కువ జన్మల వారు కూడా ఉంటారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. శాస్త్రాలలో ఏవేవో విషయాలు వ్రాసేశారు అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మీకైతే 84 జన్మలంటారు. కానీ నాకు లెక్కలేనన్ని జన్మలంటారు భగవంతుడికి. కణ కణంలో రాయి రప్పలలో నన్ను తోసేశారు. ఎక్కడ చూసినా నీవే నీవు అని అనేశారు. కృష్ణుడే కృష్ణుడు అని మధుర బృందావనంలో అంటూ ఉంటారు. కృష్ణుడే సర్వవ్యాపి అని రాధా మార్గం వారైతే ఎక్కడ చూసినా రాధే రాధ, అంతా రాధమయం. నీవు రాధా నేను రాధనే అని అంటారు. రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఒక్క తండ్రి మాత్రమే పేదల పెన్నిది. అందరికంటే ధనవంతంగా ఉండే భారతదేశం ఇప్పుడు అందరికంటే పేదదిగా తయారైంది. అందుకే నేను భారతదేశంలోనే రావాల్సి వచ్చింది. ఇది రచింపబడిన తయారైన డ్రామా. ఇందులో కొంచెం కూడా తేడా రాదు. డ్రామాలో ఏ దృశ్యం షూటింగ్ అయిపోయిందో అది ఉన్నది ఉన్నట్లే రిపీట్ అవుతుంది. ఏ కొంచెం కూడా తేడా రాదు. డ్రామాను గురించి కూడా తెలిసి ఉండాలి. డ్రామా అనగా డ్రామా. అది హద్దు డ్రామా. ఇది బేహద్ అనంతమైన డ్రామా. ఈ అనంతమైన డ్రామా ఆది మధ్యాంత్యాలు ఎవ్వరికీ తెలియవు. నిరాకార భగవంతుని మాత్రమే పేదల పెన్నిది అని అంటారు. కృష్ణుణ్ణి కాదు. కృష్ణుడు సత్యుగ రాకుమారుడు, అత్యంత ధనవంతుడు. భగవంతుడికి తన స్వంత శరీరం లేనే లేదు. వారు వచ్చి పిల్లలైన మిమ్ములను ధనవంతులుగా తయారు చేస్తారు. మీకు రాజయోగ శిక్షణనిస్తారు. చదువు ద్వారా లాయరు మొదలైన వారిగా తయారై సంపాదన చేస్తారు. తండ్రి కూడా మిమ్ములను ఇప్పుడు చదివిస్తూ ఉన్నారు. మీరు భవిష్యత్తులో నరుడి నుండి నారాయణుడిగా అవుతారు. మీరు జన్మిస్తారు కదా! అంతేకాని స్వర్గం సముద్రంలో నుండి బయటకు వస్తుంది అని కాదు. కృష్ణుడు కూడా జన్మించారు. ఆ సమయంలో కంసపురము మొదలైనవి లేనే లేవు. కృష్ణుడికి ఎంతో గొప్ప మహిమ గాయనం చేస్తారు కానీ, అతని తండ్రికి మహిమే లేదు. అంటే వసుదేవుడికి. అతడి తండ్రి ఎక్కడ ఉన్నారు? కృష్ణుడు తప్పకుండా ఒక తండ్రికి కుమారుడిగా ఉంటాడు. కృష్ణుడు జన్మించినప్పుడు కొంతమంది పతితులు కూడా ఉంటారు. పతితులు పూర్తిగా సమాప్తమైన పిదప అతను సింహాసనంపై కూర్చుంటాడు. రాజ్య అధికారాన్ని తీసుకుంటారు. అప్పటి నుండి అతడి శకం ప్రారంభమవుతుంది. లక్ష్మీనారాయణలతోనే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మీరు పూర్తి లెక్కాచారాన్ని వ్రాస్తారు. వారి రాజ్యం ఇంత సమయం, ఆ తర్వాత వారిది ఇంత సమయం అని వ్రాస్తారు. ఇలా వ్రాసినందున కల్పమాయువు ఇంత పెద్దదిగా లేదు అని మనుషులు అర్థం చేసుకుంటారు. కల్పమంతా కలిసి 5000 సంవత్సరాలు. పిల్లలైనా మీ బుద్ధిలోకి వస్తోంది కదా! మీరు నిన్నటి వరకు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. అలా తయారు చేసిన వారు తండ్రియే. అందుకే మనం వారి శివ జయంతిని జరుపుకుంటూ ఉన్నాం. మీకు అందరి గురించి తెలుసు. యేసుక్రీస్తు, గురునానక్ మొదలైన వారు ఎప్పుడు వస్తారో మీకు జ్ఞానం ఉంది. ప్రపంచ చరిత్ర, భూగోళము ఉన్నది ఉన్నట్లు రిపీట్ అవుతాయి. ఈ చదువు ఎంతో సులువైనది. స్వర్గం గురించి మీకు తెలుసు. తప్పకుండా భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇది అవినాశీ ఖండం. భారతదేశానికి ఉన్న మహిమ ఎవ్వరికీ లేదు. అందరినీ పతితుల నుండి పావనంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, డ్రామా ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని అన్ని చింతలను వదిలేయాలి. సతువు ప్రధానంగా కావాలి అనే ఒకే ఒక చింత ఉంచుకోవాలి. సెకండ్ పాయింట్, పేదల పెన్నిది బాబా పేద భారతదేశాన్ని ధనవంతంగా చేసేందుకు వచ్చారు. వారికి పూర్తిగా సహాయకారులుగా అవ్వాలి. మీ నూతన ప్రపంచాన్ని స్మృతి చేస్తూ సదా సంతోషంగా ఉండాలి. వరదానము, హృదయంలో సదా ఒక్క రాముడినే నిలుపుకొని ఆత్మారాముడు శివబాబాను సత్యమైన సేవ చేసే మాయాజీత్ విజయీ భవ. హనుమంతుని విశేషత సదా సేవాధారిగా మహావీరుడిగా చూపిస్తారు. సేవాధారి ఒకటి, రెండవది మహావీరుడు. అందుకే అతను స్వయం కాలిపోలేదు కానీ తోక ద్వారా లంకను కాల్చేశాడు అని చూపిస్తారు.
ఇక్కడ కూడా ఎవరైతే సదా సేవాదారులుగా ఉంటారో వారే మాయ యొక్క అధికారాన్ని సమాప్తం చేయగలరు. ఎవరైతే సేవాదారులుగా కారో వారు మాయ యొక్క రాజ్యాన్ని కాల్చలేరు. హనుమంతుడి హృదయంలో సదా ఒక్క రాముడే నివసించేవాడు. కనుక తండ్రి తప్ప వేరే ఎవ్వరూ హృదయంలో ఉండరాదు. వారిని మహావీరులు అంటారు. చాలా ప్రీతి కలిగినటువంటి వారు అంటారు. మరి వినయానికి గుర్తుగా ఎప్పుడూ రాముడి పాదాల దగ్గర చూపిస్తారు. హనుమంతుడు కూడా రాముడికి కొత్తగా పరిచయమైనట్టే ఉంది రామాయణంలో. అందుకే అంగుళీయకం చూపించి రింగు సీతకు చూపించిరా అంటాడు. అంటే రాముడి యొక్క పరిచయాన్ని ఆమెకు తెలియజేస్తాడు. ఇక నువ్వు భయపడొద్దు తల్లి, రాముడు వచ్చేస్తారు అని. అలాగే మనం కూడా బాబాకు సేవకులు. కొత్తగానే జ్ఞానం ఇస్తూ ఉన్నాం. అందరి దగ్గరికి వెళ్ళి బాబాను చూపించి, బాబా ఇలా ఉంటారు, పరంధామంలో ఉన్నారు, అతను వచ్చేసారు బ్రహ్మ బాబా ద్వారా. ఇప్పుడు మనమందరూ సీతలు. రావణుడి యొక్క జైల్లో ఉన్నాం. ఏం భయం లేదు. తండ్రి వచ్చేసారు. తండ్రిని స్మృతి చేసినట్టయితే మనం పావనమవుతాం. యోగ అగ్నిలో సీత పునీతమవుతుంది అంటారు కదా! ఇలాగ అన్ని విషయాలు హనుమంతుడు అంటే మనవే. ఇక్కడ ఎవరైతే శక్తిశాలిగా ఉంటారో, తీవ్ర పురుషార్థం చేస్తూ ఉంటారో, బాబా సమానంగా అవుతారో వారినే మహావీర్ అంటారు. అలాంటి వారు బాబాను తన హృదయంలోనే ప్రతిష్ఠించుకొని ఉంటారు. బాబా తప్ప వేరే ప్రపంచమే లేదు. మాటి మాటికి చెప్తూనే ఉన్నారు, నేను నాది. నాది నాదెవరు బాబానే నావారు, బాబానే నావారు నా ఆత్మకి. ఇంకా బాబా తప్ప వేరే లోకమే లేకుండా ఉంటే అప్పుడు బాబా ఎలా చెప్తే ఆ విధంగా నమ్రతగా సేవ చేస్తూ ఉంటాం. ఏ పరిస్థితి వచ్చినా కూడా పర్వతం చూపిస్తారు. హనుమంతుడి చేతులు అంటే పర్వతం లాంటి పరిస్థితిని కూడా అవలీలగా దాటగలడు. అందుకే కాలు పైకెత్తి ఉన్నట్టు చూపిస్తారు ఎగరడానికి గుర్తుగా. బాబా అంటూ ఉన్నారు, తండ్రి తప్ప వేరెవ్వరూ హృదయంలో ఉండరాదు. మీ దేహం యొక్క స్మృతి కూడా ఉండరాదు. అప్పుడు మాయాజీత్ విజయులుగా అవుతారు. స్లోగన్ ఎలాగైతే ఆత్మ మరియు శరీరం 2 కంబైన్డ్‌గా ఉన్నాయో, కంబైన్డ్‌గా ఉండే కారణంగా అనేక జన్మలు తీసుకుంటూ ఇప్పుడు శరీరాన్ని నేను అనేసుకుంటూ ఉన్నాం. అనుకుంటాం కానీ వస్త్రం ఎప్పుడు మన శరీరం మీద కంబైన్డ్‌గా ఉంది. కానీ దాన్ని అనుకోం. అదే బాబా అంటారు, ఆత్మ, శరీరము కంబైన్డ్‌గా ఉన్నట్టే మీరు తండ్రితో కంబైన్డ్‌గా ఉండండి. అవ్యక్త సూచన ఏకత, ఐకమత్యం మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నులుగా కావటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తున్నారు. సంఘటనలో ఒక గ్రూపు ఎవరైనా కలవని వారిలో ప్రతి ఒక్కరిలో కూడా విశేషత చూడండి. వారిలో ఏదో ఒక మంచి గుణం ఉండి తీరుతుంది. దాన్ని మాత్రమే చూడాలి. విశేషతలే గ్రహించాలి. మరియు బలహీనతలు కనబడితే కూడా వాటిని నిర్మూలించే ప్రయత్నం చేయాలి. ఐక్యత యొక్క సంఘటనను శక్తిశాలిగా చేసేటటువంటి విధి అంటే పద్ధతి ఇది మరి. విశేషతలు చూడండి. ఇంకోటి బలహీనతలు కనబడుతూ ఉంటాయి. వాటిని సమాప్తం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన వారు, మన ఇంటిలో వారు కదా! ఎలాగైతే మీ అందరి లేవడం, మాట్లాడడం, నడవడం ఒకే విధంగా ఉందో, లేక అందరి మాటలు ఒకే విధంగా ఉన్నాయో, ఒకే గతి, ఒకే రీతి, ఒకే నీతి ఉందో, అలా సంస్కారం కూడా సమానంగా కనిపించాలి. భిన్నత్వం ఉన్న పరస్పరంలో విశ్వాసం ఉంచుకొని అందరి విచారాలకు, ఆలోచనలకు గౌరవం ఇవ్వండి. అలా ఇవ్వడమే ఐకమత్యానికి ఆధారం. ఓం శాంతి.